పడిపోతూ గెలిచిన బాలుడు. ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ఒక పెద్ద కోరిక, బాగా సైకిల్ నడపడం నేర్చుకోవాలి. నాన్నా, నాకు సైకిల్ నేర్పుతారా? తప్పకుండా నేర్పుతాను. కానీ పడిపోవడానికి సిద్ధంగా ఉండాలి. మొదటి ప్రయత్నం. రాహుల్ సైకిల్ మీద ఎక్కాడు. తండ్రి వెనుక నుండి పట్టుకున్నాడు. కొన్ని అడుగులు సరిగ్గా వెళ్ళింది. అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు. మోకాలుకు గాయమయ్యింది. కన్నీళ్లు వచ్చాయి. పక్కనే ఉన్న పిల్లలు నవ్వుతూ, నీకు రాదు, వదిలేయ్ అని అన్నారు. నిరాశ. ఆ మాటలు రాహుల్ మనసుకు బాగా తగిలాయి. అతను ఇంటికి వెళ్ళి మూలలో కూర్చున్నాడు. నిజంగానే సైకిల్ నాకు రాదేమో. అప్పుడు అతని తండ్రి దగ్గరకు వచ్చి అన్నాడు, ఒక్కసారి పడిపోతేనే వదిలేస్తావా? పడిపోవడం తప్పు కాదు, మళ్ళీ లేవకపోవడమే తప్పు. మళ్ళీ ప్రయత్నం. ఆ మాటలు రాహుల్కి ధైర్యం ఇచ్చాయి. మరుసటి రోజు మళ్ళీ సైకిల్ ఎక్కాడు. మళ్ళీ పడిపోయాడు, మళ్ళీ లేచాడు. ఇలా 5 సార్లు, 10 సార్లు, ప్రతిసారి గాయపడినా ఆగలేదు. మార్పు. కొన్ని రోజుల తర్వాత రాహుల్ కొంచెం బ్యాలెన్స్ చేయగలిగాడు. తండ్రి చేతిని వదిలాడు. ఈసారి రాహుల్ కొన్ని సెకండ్లు ఒంటరిగా నడిపాడు. అతని కళ్ళల్లో ఆనందం మెరిసింది. విజయం. ఒకరోజు రాహుల్ పూర్తి రోడంతా సైకిల్ నడిపాడు. ఎవ్వరూ పట్టుకోకుండా, ఎలాంటి భయం లేకుండా. అతన్ని చూసి నవ్విన వాళ్ళే ఇప్పుడు చప్పట్లు కొట్టారు. నీతి. ఓటమి అనేది ముగింపు కాదు, అది విజయానికి మొదటి అడుగు. పడిపోవడం సహజం, కానీ లేచి మళ్ళీ ప్రయత్నించడమే అసలు విజయం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.